హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాను, నేను నీకు చెప్పడం మర్చిపోయాను లాంటివన్నీ రోజు మనం యూజ్ చేసేటివి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ముందుగా, నేను కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయానని చెప్తాం కదా! రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, ఓన్లీ 2 అవర్సే పడుకున్నానని. అలాంటప్పుడు ఐ ఓన్లీ స్లెప్ట్ 2 అవర్స్. ఐ ఓన్లీ స్లెప్ట్ 2 అవర్స్ అని చెప్పాలి. అలాగే ఆందోళన పడకండి అంటాం కదా! మీరేం టెన్షన్ పడకండి అని. అలాంటప్పుడు డోంట్ పానిక్. డోంట్ పానిక్. అలాగే నాకు మనశ్శాంతి లేదు అని చెప్తాం కదా చాలాసార్లు. అలాంటప్పుడు ఐయామ్ ఫీలింగ్ రెస్ట్‌లెస్. ఐయామ్ ఫీలింగ్ రెస్ట్‌లెస్. అలాగే నేను నీకు చెప్పడం మర్చిపోయాను. అరే! నిన్న చెప్దామనుకున్నాను మర్చిపోయాను అనుకుంటాం కదా! అలాంటప్పుడు ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ఐ ఫర్గాట్ టు టెల్ యూ. అలాగే మీరు నా గురించి టెన్షన్ పడొద్దు అని చెప్తాం కదా! అలాంటప్పుడు యూ డోంట్ వరీ అబౌట్ మీ. యూ డోంట్ వరీ అబౌట్ మీ. అలాగే మీరు రేపు ఉదయం రెడీగా ఉండండి, బయటికెళ్దాం అట్లాంటప్పుడు చెప్తాం కదా! అలాంటప్పుడు యూ బీ రెడీ టుమారో ఇన్ ద మార్నింగ్. యూ బీ రెడీ టుమారో ఇన్ ద మార్నింగ్. అలాగే ఇది అకస్మాత్తుగా ఎలా జరిగింది మనం అనుకుంటాం కదా! ఏదైనా అనుకోనిది జరగరానిది జరిగినప్పుడు హౌ డిడ్ హ్యాపెన్ ది సడెన్‌లీ. హౌ డిడ్ హ్యాపెన్ ది సడెన్‌లీ. అలాగే మీరు ఆ పని చేయలేరు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అంటే యూ కాంట్ డూ దట్. యూ కాంట్ డూ దట్ అని ఇంగ్లీష్‌లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నేను కొన్ని నీళ్ళను వేడి చేస్తున్నాను అని చెప్పడానికి ఐ యామ్ హీటింగ్ అప్ సమ్ వాటర్. ఐ యామ్ హీటింగ్ అప్ సమ్ వాటర్. అలాగే నేను ఇప్పుడు మంచం వేస్తున్నాను, మనకి పడుకునే టైం అయినప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా! ఐ యామ్ మేకింగ్ ద బెడ్ నౌ. ఐ యామ్ మేకింగ్ ద బెడ్ నౌ. అలాగే నేను నా చెప్పుల కోసం చూస్తున్నాను అని ఇంగ్లీష్‌లో చెప్పడానికి ఐ యామ్ లుకింగ్ ఫర్ మై స్లిప్పర్స్. ఐ యామ్ లుకింగ్ ఫర్ మై స్లిప్పర్స్. అలాగే చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రోజు మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేసేటివి. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు సందర్భాన్ని బట్టి ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.